హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి నెక్ అయినా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియో ఉంటుంది. చూడండి, ఇలాంటి నెక్కి నేను థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. ఈ నెక్ వచ్చేసి కట్ వర్క్ వస్తుందన్నమాట. హ్యాండ్స్కి కట్ వర్క్, నెక్కి కట్ వర్క్. హ్యాండ్స్ కట్ వర్క్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. నెక్ కుట్టడం అయితే చేయలేదు. అందుకని ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చూసేయండి, అర్థమవుతుంది. ఇలా చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, గోల్డ్ కలర్ క్లాత్తో. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా కుట్టాలనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇంత నీట్గా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇలా డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రాలేనప్పుడు సింగిల్ పాదం పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. అదే జాక్ మిషన్లో అయితే కనుక సింగిల్ పాదము సరిగ్గా పట్టుకోదనమాట, లూజ్ వస్తుంది థ్రెడ్ పైపింగ్. అలాంటప్పుడు మీరు ఇలా డబల్ పాదంతోనే ట్రై చేయడం బెటర్. చూడండి, నెక్ కుట్టేటప్పుడు ఎలా కుడుతున్నానో మీరు ఒకసారి గమనిస్తే కనుక మీకు కూడా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం నెక్ అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేశాక ఇప్పుడు ఎక్కడెక్కడ కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి. ఇలాగా మనము టర్న్ చేసే చోట ఖచ్చితంగా ఖర్చులు ఉండాలి, లేదంటే కనుక పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఈ చివరన ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి లోపల వైపుకి. ఓన్లీ థ్రెడ్ కుట్టిన క్లాత్ మాత్రమే మనకు బయటకు కనిపిస్తుంది, పైపింగ్ మాత్రమే. ఈ వెడల్పాటి క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా ఇక్కడ క్లాత్ కొద్దిగా కట్ చేస్తున్నాను, షేప్ పర్ఫెక్ట్గా రావాలి కదా, అందుకని. అలా క్లాత్ అలాగే జాయింట్ ఉంటే కనుక ఆ షేప్ రాదు. ప్రతి చోట కూడా మనము ఖర్చులైతే మర్చిపోకుండా పెట్టాలి, లేదంటే కనుక షేప్ అయితే రాదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఓన్లీ రౌండ్గా ఉంటే కనుక మనము థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు కట్ చేసే అవసరం లేదు. ఇలాంటి కట్ వర్క్ వచ్చినప్పుడు లేదా స్క్వేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఖర్చులు పెట్టుకోవాలి. చూడండి, నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. దీన్ని కొంచెం ఐరన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. నాకు ఐరన్ చేసేంత టైం లేదు కాబట్టి అలాగే వదిలేస్తున్నాను. చాలా నీట్గా నెక్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాక్ ఇలా ఓపెన్, ఇక్కడ ఉక్స్ పెట్టాలి, ఇక్కడ ఒక 2 ఉక్స్లు అయితే పెట్టాలి ఇక్కడ. చూడండి, నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ 2 ఉక్సులు కాజాలు కుట్టేస్తే బ్లౌజ్ అంతా రెడీ అయిపోతుంది. చూడండి, థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ రాలేదంటే ఇంకొక 2-3 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. హ్యాండ్స్కి ఇలా ఉంది. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇక హుక్స్లు కుట్టడమే లేటు. వీడియో ఎలా ఉంది, అలాగే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నట్లయితే కనుక పైపింగ్ని ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.